గొప్పగా మాట్లాడటం జ్ఞానం కాదు, దేవుని వాక్యాన్ని గొప్పగా పాటించటం జ్ఞానం. కష్టమైన అంశాలని విశదీకరించి మాట్లాడటం, లేకపోతే కొంచెం క్లిష్టమైన వచనాలని చక్కగా వివరించటం, ఇవన్నీ మంచి విషయాలు, గొప్ప విషయాలు, నేను కాదనట్లేదు. కానీ అది మాత్రమే జ్ఞానం అనే భ్రమలో మనం ఉన్నాం ఈరోజు. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వివరించి చెప్పటం జ్ఞానం అనుకుంటున్నాం మనం ఈరోజు. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని గైకొని అనుసరించటం మిమ్మల్ని గురించి వినిన వారికి అదే మీకు జ్ఞానం అంటున్నాడు. ఈ మాట మనకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జ్ఞానం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. జ్ఞానం అంటే సమాచారాన్ని సేకరించటం కాదు. జ్ఞానం అంటే సమాచారాన్ని సేకరించి చక్కగా నేర్చుకుని చక్కగా ప్రకటించటం, నోటితో మాట్లాడటం కాదండి. అదొక భాగం అంతే. జ్ఞానం గురించి మాట్లాడటం అంతే అది, కానీ అది జ్ఞానం కాదు. దేవుడు